ఐఎమ్ వెరీ ఫార్చునేట్ అనమాట. నేను యాక్చువల్గా సంజయ్ థియేటర్ ఇక్కడ విశ్వక్సేన్ వచ్చారని ఈ గామి ఒకటి చూద్దాం, మధ్యాహ్నం భీమాకి వెళ్దాం అనుకుంటే లక్కీగా యాజ్ పార్ట్ ఆఫ్ ప్రమోషన్స్ అన్న ఒకసారి అన్న యాక్చువల్గా కొత్తగా ఎవరన్నా హీరోలు వస్తే క్లోజప్లో బాగోరు, లాంగ్ షాట్లో అనుకుంటా కదా, ఆ కాన్ఫిడెన్స్ మట్టుకు అదిరిపోయింది. ఇంకోటి నేను వీళ్ళకి బీరకాయ చుట్టం కూడా కనీసం కాదు. నాకు ప్రమోషన్ మీద టికెట్ లోపలికి వెళ్ళి చూస్తే ఆ కంటెంట్, మన పుణ్యభూమి నా దేశం, ఆ పాటలు కానీ, మన అనుష్క గారు ఆ సినిమా ఏంటంటే రుద్రమ్మదేవి ఆ సినిమా కానీ ఏది చూసినా, ఇంకోటి మన వందే మాత్రం గారు శ్రీనివాస్ గారి దేశభక్తి గీతాలు గుర్తొచ్చాయి. బాగా చేసావు బ్రో. బుల్లెట్ మూవీ ఇప్పుడే చూసిన, నిజంగా చాలా బాగుంటే చాలా బాగుంది. అసలు ఇంత మంచిగా యాక్ట్ చేసినావు అంటే అన్న ఏందన్న ఫైట్లు లేదు అందులో ఫైట్ సీన్స్ అయితే సూపర్ ఉంది. ఇందులో నిజంగా శ్లోకాలు ఈ మధ్యకాలంలో సినిమాలు ఇట్లా రావట్లేదు నార్మల్గా. అంటే దేశభక్తి గురించి అండ్ సీక్రెట్ ఆపరేషన్ గురించి అంటే చాలా అంటే సస్పెన్స్ఫుల్గా బుల్లెట్ ఎక్కడైనా దిగుద్ది. హీరో రవి వర్మ చాలా బాగా చేసిన అన్న, కంగ్రాచులేషన్స్. వాట్ స్క్రీన్ ప్లే మాత్రము మనకు ఇలాంటి హీరోస్ కావాలి ఇండస్ట్రీకి. బుల్లెట్ మూవీ మాత్రం చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ మాత్రం మన హీరో ఇరగదీసిండు. మళ్ళీ హీరోయిన్స్ అయినా సరే, మన మాఫియా మొత్తం, మనకి డ్రగ్స్ మీద మాఫియా మీద ఉంటుంది మూవీ మొత్తము. అందరూ వాచ్ చేయాలి మూవీ. మన ఒక పెద్ద హీరో సినిమా చూసి ఎట్లుంటుందో అట్లా అనిపించింది నాకు. అయ్యా బుల్లెట్ ఎవరికైనా దిగుద్ది నిజంగా. ఈ సినిమాలో ఎవరికైనా బుల్లెట్ దించారు వాళ్ళు. అసలు సినిమా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. రవి వర్మ గారి యాక్టింగ్ కావచ్చు, ఆయన చేసిన ఫైట్లు కావచ్చు, అసలు డ్రగ్స్ మాఫియా మీద వాళ్ళు తీసుకున్న థీమ్ కావచ్చు, చాలా అంటే చాలా బాగా అనిపించింది. మధ్యలో వచ్చి ఒక ఐటెం సాంగ్ ఉంటుంది అయ్యా, వేరే లెవెల్. అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఇందులో చేసిన ఆర్టిస్టులు కావచ్చు, ఆ విలన్ క్యారెక్టరైజేషన్స్ కావచ్చు, చాలా అంటే చాలా బాగా అనిపించింది. థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. బుల్లెట్ మూవీ చూశాను భయ్య, నిజంగా చెప్పాలంటే బుల్లెట్లో దిగిపోయింది. అందుకని సపోర్టర్స్ స్టైల్లో బుల్లెట్ బండి మీద బావా నువ్వు రావా అన్నట్టుందనమాట. సినిమా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా చెప్పాలంటే యాక్షన్ హీరో రవివర్మ గారు యాక్షన్ హీరో అనమాట. యాక్షన్ అయితే రెక్కొట్టేశారు, చాలా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఫైట్స్ అయితే ఇంక ఎరగదీశాడు. యాక్చువల్లీ ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే డ్రగ్స్ మాఫియా మీద మూవీ అనమాట. చాలా బాగా చూపించడం కానీ, ఎలివేషన్ కానీ, హీరో ఎలివేషన్ కానీ, యాక్షన్ అయితే ఎరగదీశాడు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అందుకని మీరు అందరూ కూడా ఖచ్చితంగా బుల్లెట్ సినిమా చూడండి. బుల్లెట్ బండి మీద రావా బావా, బుల్లెట్ బండి లేకపోయినా బండి పట్టుకొని, లేకపోతే ర్యాపిడో ఏదో బుక్ చేసేసి బుల్లెట్ సినిమాకి అయితే వచ్చండి. యాక్షన్ హీరో డ్రగ్స్ మాఫియా మీద మూవీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ.